ఎగువన కురుస్తున్న వర్షాలతో పోలవరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. గోదావరి వరద నీటితో ఉరకలేస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉపనదులు కూడా ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద నీటి మట్టం అనూహ్యంగా పెరుగుతోంది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. గోదావరి నదికి భారీగా చేరుతోంది వరద నీరు. నది పరివాహక ప్రాంతం లంక గ్రామాలకు ఫ్లడ్ అలర్ట్ జారీ అయింది. ఇప్పటికే ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. నదిలో చేపల వేటకు ఎవరూ వెళ్లొద్దంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లపై ప్రయాణించరాదన్నారు. వరదల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 48 గేట్ల ద్వారా 6,40,047 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 5 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకి గోదావరి ఉపనదులు, కొండవాగులు ఉప్పొంగి గోదావరిలో కలుస్తుండటంతో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.